హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎట్టకేలకు చల్లపల్లి విజయారెడ్డి ఆత్మహత్య కేసు వీడింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే మిస్టరీకి చెక్ పెట్టారు అని చెప్పి చాలా మంది వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? మూలాల్లోకి వెళ్ళి పూర్తి స్థాయి నివేదిక రాకపోయినా, తెలియకపోయినా, ఆధారాలు దొరకకపోయినా, సో ఇది సాధారణ ఆత్మహత్య అన్నట్టుగా కొలిక్కి వచ్చేస్తారు. కాకపోతే అసలు ఆమె ఇల్లు చూసిన పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు, భర్త వెల్ ఆఫ్, అంటే మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఈమె ఒక ఉద్యోగి, చదువుకున్న ఆవిడ. సో ఏమేంటి బలహీన క్షణాలు? ఎందుకు అంత మదన పడిపోయే పరిస్థితులు ఏంటి? ఫోన్లో మేబీ తెలివైన ఆవిడ కాబట్టి ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకున్నారా? అంటే కొత్తగా ఆలోచన నాకు ఎందుకు వస్తుందంటే మీరు చెప్పినట్టు ఆ వార్త నేను చూసా. ఏమీ లేదు, సాధారణంగానే ఆవిడ ప్రెషర్ తట్టుకోలేక చేసేసుకున్నా. ప్రెషర్ తట్టుకోలేక చేసేసుకోవడం ఏంటి? పిల్లలతో సహా చేసేసుకోవడం ఏంటి? అవును, అది ఇప్పటికీ నాకైతే అంతుపట్టట్లేదు. మరి మేబీ వీళ్ళు కూడా మన మీడియా నోర్లు మూయించడానికి ఆ విధంగా నివేదిక ఇచ్చారా, లేదా అలా చెప్పించారా, లేదంటే కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అలా మాట్లాడారని మనకు తెలియదు. కాకపోతే ఎంత హడావిడి చేయాల్సింది? మీడియా ఆల్రెడీ హడావిడి చేసేసిందిగా. ఈ ప్లాట్ఫామ్ మీద ఇవి నడుస్తుంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దానికి రౌండ్ అప్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, పేరు అనవసరం, ఫోన్ మిస్సింగ్ మేబీ ఫోన్ మిస్సింగ్ అయిందా? అసలు విషయాలన్నీ ఫోన్లో ఉన్నాయి, కూడా అబద్ధపు వాస్తవాలని కూడా బయటకు పడ్డాయి. మేబీ అయ్యుండొచ్చమ్మా. ఇవాళ రేపు ఎలా ఉందని అంటే వాడు మళ్ళీ అదే చెప్తా, పూరి జగన్నాథ్ గారి డైలాగే చెప్తా. ఏదేంటి 14 ఏళ్ల బాలిక వితంతువుగా మారింది, బ్రేక్ తర్వాత చూడండి అని మీరు ఎంతో ఉత్సాహంగా చెప్తారు. ఒక బాలిక అక్కడ బాల్య వితంతువుగా అయిపోయింది, ఆ బాధ మీలో ఎక్కడా లేదు, మీరు దాంట్లో ఎంటర్టైన్మెంట్ మసాలా కలిపి చెప్తారు అని చెప్పి మీడియాని ఒక రకంగా వేసుకున్నాడు ఆయన. అప్పటికే అలాంటి వార్తలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి ఫోన్ మిస్సింగ్ ఎవరు చెప్పారు? ఎవడు తెలిసిన కథ వాడు అల్లేయడమే. అందరూ ఒక్కసారి ఇంటి వైపు వెళ్ళిపోవడము, ఒక్కొక్కరు కెమెరాలు మైకులు పెట్టేసుకొని బయట వీళ్ళు తిరుగుతున్న వాడికి ఎవడో చెప్తే వాడు వీళ్ళంటే పడని వాడో, లేదంటే వీళ్ళంటే గెట్టిన వాడు ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తే అది పట్టుకొని ఇలా జరిగిందట, ఇలా అయిండొచ్చట, అటని కాస్త కొంచెం దానికి సినిమాటిక్గా యాడ్ చేసి మరీ చేస్తున్నారు. దానివల్ల మీడియా అంటే కొంతమంది పీపుల్ అవహేళనగా మాట్లాడుతున్నారు. అదేదో అయిందట కదా, జరిగిపోయి అట కదా అని మాట్లాడుతున్నారు. చూసారా? న్యూస్లో చూశాను రా, కరెక్టే అని అనట్లేదు ఎవరు. అవును చూశాను, నిజమేనట అని ఎప్పుడైతే వచ్చిందో మీడియా మీద నమ్మకం పోయింది ప్రజలకి. ఇట్లాంటి గాసిప్స్ వల్ల, ఇట్లాంటి ఓవర్ యాక్షన్ వల్ల, అటు పెద్ద స్క్రీన్ వేసేసి మాట్లాడడం వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంచెం మానసిక క్షోభ. ఏంటి మా అమ్మాయి గురించి వార్తల్లో ఎంతగా మాట్లాడుకుంటున్నారు, తను చేసిన పాపం ఏంటి, ఏమైనా ఉందా, అందుకే ఇలా చేసుకుందా, అది మాకు కూడా తెలియదా, వాళ్ళు ఎవరో వేరే ఛానల్ ఏదో చెప్తున్నాడంట, లేని వాడికి కూడా ఆలోచన పుట్టించే. వీళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే మాకు అక్కడ సామాన్యంగా ప్రజలు అనుకుంటున్నారు, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ప్రతినిధి ఇలా చెప్తున్నాడు. ఎవరు మీ ప్రతినిధి? ఆయన ఏం చెప్పాడు? అదొక మసాలా, ఏదో చిన్న లీడ్ ఇస్తాడు దాని. అంటే నిజంగా ఈరోజు చాలామంది కాపీ రైటర్స్, సబ్ ఎడిటర్స్ ఒక మంచి సినిమా రచయితలుగా మారితే బాగుంటుంది మేబీ. అంటే ఇలాంటి విషయాల్లో నేను అది అనాల్సి వస్తుంది. నేను వాళ్ళు తప్పు పట్టే ఉద్దేశం కాదు, కానీ అది రాయండి, చెప్పండి, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి రాయొద్దు. ఇప్పుడు అంత మాట్లాడేశాక ఫోన్ మిస్ అయింది, ఆవిడకి ఇంకేమైనా చెప్పుకోలేని రిలేషన్స్ ఉన్నాయా, అందుకే చెప్పుకోలేక ఇలాగా అయిందా అని ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా పోలీసులు నివేదిక ఇవ్వగానే తుస్సు అనిపించి వేళ దీనికి మరి ఎవరు చెప్తారు పరిష్కారం? కానీ డిప్రెషన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా ఇప్పటికీ కూడా డిప్రెషన్ ఎందుకు వెళ్ళింది అనే క్వశ్చన్ మార్క్ ఇంకా ఉండిపోయింది. అది చెప్పుకోలేనిది ఏదో అయ్యింది. ఎప్పుడైతే పరువుకు సంబంధించి వస్తారో జనరల్, అంటే సాధారణంగా అందరం కూడా పక్కోల కోసం బతుకుతాం. డీప్గా ఆలోచిస్తే పక్కోడు ఏమనుకుంటాడని బతుకుతాం. అది సగటు హ్యూమన్ బీయింగ్ అలాగే ఉంటుంది. బట్ ఆ తల్లికి ఆ చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందో, ఎప్పటికైనా ఆవిడ ఆత్మ శాంతి చేకూర్చి ఇక్కడికి తాపి కుదిలేయడం బెటర్ అని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. ముందు అనుకున్నాడు ముందు ఉంటాడు, వెనక అనుకున్నాడు వెనకే ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి సూసైడ్ వరకు వెళ్ళడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.